చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా అభివాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు లైక్ చేయండి, నన్ను ఆదరించండి. ఈరోజు మధ్య ద్వారం గురించి అంటే మనం గత ఈ జనరేషన్లో అక్కడక్కడ పాత ఇండ్లు ఉన్నాయండి, కొత్త ఇండ్లు ఎక్కడా లేవు. మనం ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అంటే మన చిన్నప్పుడు చూస్తే మధ్య ద్వారాల ఇల్లు ఈ రకంగా ఉండేదండి. ఈ రకంగా ఉంటే ఇది మధ్య ద్వారం వస్తుందండి. ఇది మధ్య ద్వారం ఉంది. మధ్య ద్వారం నుంచి ఇట్లా ఎంట్రీ కాగానే ఇక్కడ చిన్నది ఓపెన్ ఉంటుంది స్పేస్. ఇక్కడ ఏముంటుందండి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, వర్షం నీరు వచ్చితే వర్షం నీరు పడడానికి ఉంటుంది. రూమ్ ఈ రకంగా ఉంటుంది. రూమ్లు ఈ రకంగా ఉంటాయండి. ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్. ఇందులో బాత్రూమ్స్ అప్పట్లో బాత్రూమ్స్ ఇంట్లో లేవు, అదొకటి. ఇప్పుడు అన్ని బాత్రూమ్స్ కంబైన్డ్గా బాత్రూమ్లు ఇంటి దగ్గరనే అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అప్పట్లో అటాచ్ బాత్రూమ్ లేదు. నేను చిన్నతనంలో చాలా ఇండ్లు చూశానండి. నేను గత మేస్త్రి పని చేసిన ఇండ్లు, కొన్ని డిస్మెంటల్ చేసిన ఇండ్లు కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి ఇది వాటర్, ఓన్లీ వాటర్ స్టోరేజ్, ఓపెన్ స్కై. ఈ మధ్య ద్వారాల్లో ఓపెన్ స్కై. ఇది ఇక్కడ నుంచి చూస్తే పైన మొత్తం సూర్యచంద్రుల కిరణాలు వచ్చి ఇంట్లో పడేది. పౌర్ణమి రోజుల్లో కానీ ఉదయం పూటలో కానీ ఇక్కడ మొత్తం రోషన్ సూర్యుడి. మన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ బట్టలు అవి ఉతుక్కునే వాళ్ళు, ఇంకా వాళ్ళు చేసు. కానీ అప్పట్లో బాత్రూమ్ లేవక రూమ్లన్నీ ఇలా ఉండేది. ఈ రూమ్ నుంచి ఈ ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్, ఇట్లా ఏదో రకంగా ఎంట్రన్స్ పెట్టుకొని మధ్య ద్వారాలు ఉండేటండి. ఈ మధ్యలో మధ్య ద్వారాలు చాలా కరువైనాయి. ఏదో ఒక ఊర్లో, పురాతన ఊర్లలో వెళ్తే, అక్కడక్కడ పల్లెటూర్లలో వెళ్తే ఒక్కొక్కటి అక్కడొకటి కనిపిస్తుంది మనకు. అంటే పల్లెటూర్లలో వెళ్ళినప్పుడే మధ్య ద్వారాల ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో మధ్య ద్వారాలు తీసేసి చాలా రోజులైంది. ఇట్లా మధ్య ద్వారానికి కాబట్టి తూర్పుకు పడమట ఓపెన్, ఉత్తరానికి దక్షిణ ఓపెన్, ఉత్తర ఓపెన్, ఈ 4 రకాల ద్వారం. ఎటు నుంచి చూసినా మనకు ప్యారలల్గా ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఓపెన్, 4 డోర్లతో ఉంది. ఇలాంటి ఇల్లు నేను రీసెంట్గా మొన్న ఒకటి చూసా. అది మళ్ళీ మీ ముందుకు నేను వీడియో రూపంగా చూపిస్తా. మధ్య ద్వారాలను చూపించి మొత్తం ఆ రోజుల్లో ఉన్న ఆధునిక టెక్నాలజీ అండి. ఆ రోజుల్లో వాస్తు లేదు అని ఇప్పుడు అంటారు చాలామంది, వాస్తుకు ఎందుకు అదే అని కొంతమంది అంటున్నారు. కానీ ఆ రోజుల్లో వాస్తు ప్రకారం కరెక్టు ఆర్ఎంఎస్ కట్టిన ఇండ్లు అండి ఇవి. అందుకే అవి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలు, 100-120 సంవత్సరాల ఇండ్లు కూడా ఉన్నాయి. అప్పుడు వాల్స్ లేవు, మొత్తం మట్టితోటి, మట్టి పెద్ద పెద్ద ముద్దలు పెట్టి మట్టితోనే కట్టి పైన మొత్తం పెంక వేసిన ఇండ్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి అవి. అంటే ఆ రోజుల్లో ఆయం వేసిన ఇండ్లు కనుక అవి ఈ రోజు వరకు ఉన్నాయి. ఆయం కరెక్ట్ ఉంది. దానికి ఇటు నుంచి ఎంట్రన్స్ ఇస్తే ఇటు అవుట్, ఇటు నుంచి ఎంట్రన్స్ ఇస్తే ఇటు అవుట్. ఈ 4 మీరు కూడా అక్కడ అబ్జర్వ్ చేయండి.